భారత్ మాతాకి నందా 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 నందా. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫు నుండి మరియు రాష్ట్ర దేశ ప్రజల తరఫు నుండి ఆయనకు నివాళులర్పిస్తూ వివేకానంద జయంతి చేసుకోవడం అనేది నిజంగా మనందరికీ కూడా ఒక గర్వకారణం. ఆయన జీవితం అంతా కూడా దేశ సేవలో ముఖ్యంగా యువతకు ఉత్తేజపరిచే విధంగా లేవండి, పరిగెత్తండి, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు అలసిపోకండి. ఏ దేశంలో అయితే యువత ఉంటుందో, బలంగా ఉంటుందో ఆ దేశం పటిష్టంగా ఉంటుంది. అంతేకాదు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత వివేకానంద స్వామి. చికాగో సమావేశంలో ఆయన మాట్లాడే స్పీచ్ కన్నా ముందు నా సోదర సోదరీమణులారా అని అన్నప్పుడు అక్కడున్న అంత ప్రతినిధులందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆశ్చర్యపోవడం. అంటే భారతదేశ సంస్కృతి మన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలందరికీ అన్నిటి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మతం అంటే ఆచారాలు కాదు, మతం అంటే మానవ సేవ, మాధవ సేవ అని ఇలా అనేక రకాలుగా నిత్య జీవితంలో యువత నుండి పడితే దేశ పౌరులందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశాలు ఈ తరమే కాదు రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శం. ముఖ్యంగా యువకులు ఆయన చెప్పిన మాటలు మనమందరం కూడా గుర్తుంచుకొని భవిష్యత్తులో ఆయన చూపెట్టిన మార్గంలో దేశ సేవలో దేశ అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా ఇందూరు యువత, ఇందూరు అంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న ఈ జిల్లా, ఆయనని ఆదర్శంగా తీసుకొని మీతో పాటు మనమందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇందూరు ప్రజలకు శుభాకాంక్షలు మరియు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి జై. మొన్న మున్సిపల్ ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ ఎలక్షన్ నడుస్తూ ఉంటే నా ఇందూరు డివిజన్ లో అని అనగానే మా జిల్లా అధ్యక్షుడు ఆ టోపీ గడ్డమునోళ్ళు మండిండెన్ను. ఎందుకు పడుతుంది? నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు వాళ్ళు పరిపాలించినప్పుడు నిజామాబాద్ పేరు పెట్టి ఆ కాలం ఒడిచిపోయింది, చెల్లిపోయింది. ఇందూరు నిజామాబాద్ ఇందూరే, బరాబర్ ఇందూరే. మీ అందరి ఆశీర్వాదంతో ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేట్ స్థానాలు గెలిచి మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. మొట్టమొదటి ప్రపోజల్ నిజామాబాద్ పేరు మార్చి ఇందూర్ గా మార్చాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతాం. వాళ్ళు దాన్ని అమలు పరిచే వరకు గత సంవత్సరం నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. నిరంతరం పేరు మార్పు కోసము మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. లేదంటే 2028 29 మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా గానీ కమలం పువ్వుకు గుర్తుకేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అవినీతి, అహంకార పూరితమైన పరిపాలన చూసి దాన్ని బొందపెట్టింది. ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన అంతకు మించి అవినీతి. ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా మరియు ఎన్డీఏ తోటి కలిపి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా అందరి ఆశీర్వాదంతో మీ అందరూ కూడా కష్టపడి ముందు మొదటి మెట్టు మనకు కార్పొరేషన్ గెలిస్తే ఇప్పుడు రాబోయే 28 కానీ 29 ఎప్పుడు ఎలక్షన్లు అయినా కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖాయము. అప్పుడు ఒక నిజామాబాదే కాదు, సికింద్రాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని పేర్లు మారుతాయి. ఈ కాలమున నువ్వు పెట్టుకున్నావు కానీ ఇందూర్ అనేది కొత్త పేరు కాదు. దశాబ్దాల ముందు దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ కిల్లా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారైన రామదాస్ మహారాజ్ గారు నిర్మించిన కిల్లా నిర్మాణం ఉంది. ఇంద్రసేనుడు పరిపాలించిన ప్రాంతం ఇది. అందుకే ఇంద్రుడి పేరుంది. ఇందూర్ అని మనం పలుకుతున్నాం. మనమందరం కూడా ఎక్కడ కూడా నిజామాబాద్ అనకుండా ఇందూరే అందాం. మన వాళ్ళందరికీ కూడా చెప్పి నిజామాబాద్ పేరుని బరాబర్గా ఇందూరు మార్చాల్సిందే. అప్పటి వరకు నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రతి సమావేశంలో గలమెత్తుతా. మరొకసారి వివేకానంద జయంతి అంటే జాతీయ యువత దినోత్సవం, నేషనల్ యూత్ డే అంటాం. ఎందుకంటే యువతకు ఆదర్శం. యువత పటిష్టంగా ఉంటే ఆ దేశం పటిష్టంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఆయన ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇది 3వ పర్యాయం ప్రధానమంత్రిగా యువతకు, మహిళలకు ప్రత్యేకమైన
ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు అందుకే ఇవాళ 2047 వరకు విశ్వగురు స్థానానికి ఇప్పుడు వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ దిశగా భారతదేశం ముందుకెళ్తుందంటే పెద్దలు అప్పటి దేశభక్తులు వివేకానంద గారు చూపెట్టిన మార్గంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన ముందుకు సాగుతా ఉంది. మరొకసారి ఆయన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి వందే వందే జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిజామాబాద్ వద్దురా.